నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వేణుగోపాల స్వామి సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఆయనకు మేళతాళాలు, కోలాటాల నడుమ ఆలయ కమిటీ చైర్మన్ మామిడాల శ్రీనివాసులు ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ చైర్మన్తో పాటు 10 మంది కమిటీ సభ్యులు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక ఆస్తులు, బంగారం పెద్ద మొత్తంలో ఉందన్నారు. వీటి ద్వారా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు బాపిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, ఉపాధ్యక్షులు రాగల శివకృష్ణ, మండల కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్, విష్ణువర్ధన్ రావు, ఎండోమెంట్ ఈవో గిరికృష్ణ, కృష్ణపట్నం ఫౌండేషన్ హెడ్ రాజేష్ రంజన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయ కమిటీకి ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ కమిటీ మామిడాల సీనయ్య చైర్మన్గా 9 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టెంపుల్ విషయంలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 7,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్లో 3,07,75,000 7 లక్షల రూపాయలు చేయించాము. సీనయ్య బాగా డెడికేటెడ్. మామిడాల సీనయ్య ఆయన ఆధ్వర్యంలో మంచి కమిటీ సభ్యులు, అక్కడ మహిళలు, పురుషులు ఇద్దరు ఉన్నారు. అందరూ కలిసి భగవంతుడి ఆశీస్సులతో ఆ ఆస్తులు కాపాడుకుంటూ భక్తులకి పద్ధతిగా దర్శనాలు, ప్రసాదాలు ఎన్ని జరిగేటట్టుగా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మండలంలో ప్రధానంగా ముత్తూరు, మామిడిపూడి ఇంచుమించు 4 కిలోమీటర్లు 3.93 కిలోమీటర్స్ ఘోరంగా ఉంది. అది 2,16,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. మొత్తం పనులు 5 రోడ్లు 21.36 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు 11,45,00,000 రూపాయలు రోడ్లు శాంక్షన్ చేయించాం. అది కాకుండా కృష్ణపట్నం, అదాని కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఈ పంచాయతీలో వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద దాన్ని ఏదైతే సైక్లోన్ షెల్టర్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయటం, ఈ గ్రామానికే దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టేదానికి పనులు ప్రారంభించినారు. అది కాకుండా ఈ టెంపుల్ యాక్చువల్గా 2018 ఆఖరిలో 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. మళ్ళీ పూజారుల క్వార్టర్స్ కోసం వీటన్నిటికీ 2,55,00,000 చేయించాం. ఇంచుమించు 11,55,00,000 రూపాయలు నా టైంలో 2018-19లో చేయటం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. మెయింటెనెన్స్ లేకుండా గుంటల రోడ్లు అయిపోయినాయి. వాటన్నిటినీ ఈరోజు R&D పంచాయతీరాజ్ మళ్ళీ తిరిగి ఆ శాఖలు బతికాయి, జనాన్ని బతికిస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా సిన్సియర్గా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మ్యాక్సిమం మా వంతు మేము కృషి చేస్తున్నాం. సిద్ధేశ్వర వేణుగోపాల స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.